హాయ్ అండి. ఇవాళ అమర్ లైఫ్ స్టైల్లో ములక్కాయ పచ్చి రొయ్యల కూర సూపర్ టేస్ట్గా ఉంటుంది చూడండి. దానికి కావాల్సినవి ములక్కాయలు, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చి రొయ్యలు. టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం, వెల్లుల్లి, చెక్క, మొగ్గ, జీలకర్ర, యాలకులు, కొత్తిమీర. సూపర్గా ఉంటుందండి. లేట్ అయినా ఇంట్లో చేసుకొని తినండి, ఆరోగ్యం చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ వేయాలండి. ఆయిల్ ఎక్కువ అయితేనే కూర టేస్ట్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ రాదు. ఆయిల్ ఎక్కువ వేయాలి నాన్ వెజ్లో. రొయ్యలు ముందు నూనెలో వేపాలండి, లేకపోతే నీటి వాసన వస్తుంది. నూనెలో వేపాలి రొయ్యలు. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు నూనెలో వేపాలి. లెంట్ డేస్ కదా నాన్ వెజ్ తినకూడదు అంటారు. మాకు అదేం లేదండి. మేము నాన్ వెజ్ తింటాం. పూలు ఎట్టకూడదు, బొత్తు ఎట్టకూడదు, ముగ్గు వేయకూడదు అంటారు. అవన్నీ వేస్తాం కదండి. మన మనసు మార్చుకోవాలి, మనసులో ఉండాలి. అది ముగ్గులు పువ్వులు నాన్ వెజ్ తినిపోతే కాదు, అది మనసు మార్చుకొని మనమే పరిశుద్ధితో ఉండాలి. మనసు మార్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి. ఇవన్నీ మానకూడదు. మరి ఇవన్నీ మానకూడదు, మానేయాలి. పువ్వులు మానేయాలి, బొట్టు మానేయాలి, నాన్ వెజ్ మానేయాలి అంటున్నారు ఈ 40 రోజులు లెంట్ డేస్లో. మరి ఫోన్లు అయితే మాట్లాడొచ్చా? ఫోన్లు కూడా మానేయాలిగా. మానేయాలంటే అన్నీ మానేయాలి, అది తప్పది. మన మనసులో అనుకోవాలి, కానీ ఇవన్నీ మానక్కర్లా. ప్రతి ఒక్కరిది ఒకటి, మేము లెంట్ డేస్లో ఏం చేయము అంటారు. అబద్ధాలు చెప్తారు, అక్కడ మాటలు ఎక్కడ చెప్తారు, అన్నీ చేస్తారు. లెంట్ డేస్లో నీసు తినము, నాన్ వెజ్ తినము, బొట్టు పెట్టము, పూలు పెట్టము, ముగ్గేయము అంటున్నారు. మారు మనస్సు అనేది మనసులో ఉండాలి, బయటకు చెప్పకూడదు. మన తల వెంట్రుకు కూడా తెలియకూడదు మనం ఫాస్టింగ్ ఉన్నామా లేకపోతే లెంట్ డేస్లో ఉన్నామా అన్నది. అది మన మనసుకు తెలియాలి, అది దేవుడికి తెలియాలి. 40 రోజులు మానేస్తే ఏమొస్తుందండి? మళ్ళీ తర్వాత ఎప్పుడు మావలే కాదు, ఏదో ఎప్పుడు మానేయాలిగా. 40 రోజులు మానటం కాదు, ఎప్పుడు మారాలి. 40 రోజులే మారకూడదు. 365 రోజులు మార్పు అనేది రావాలి మనిషిలో. అలా నటించటం నాకు రాదండి. అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం నాకు తెలియదు, అబద్ధాలు ఆడటం నాకు తెలియదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. అందుకే నేను ఎవరికి నచ్చను. వీళ్ళకి మూటలు కట్టి చేరవేయటం నాకు తెలియదు, నాకు ఇష్టం ఉండదు. ఫేస్ టు ఫేస్ అంతే. అది కష్టమైన నష్టమైన మంచి అయినా చెడైనా ఫేస్ టు ఫేస్ ముఖం ఎదురుగా మాట్లాడతాను. అందుకే జనాలకు నేను నచ్చను. నాకు నాటకాలు ఆడటం, అబద్ధాలు ఆడటం తెలీదు. ఫాస్టింగ్లు ఉండటం, లెంట్ డేస్లు చేయటం నాకు తెలియదు. నేను ఎప్పుడు ఒకలాగే ఉంటా. నేను నాలాగే ఉంటా. నచ్చితే మాట్లాడండి, లేకపోతే లేదు. నేను నాలాగే ఉంటా, ఎవరి కోసమో నేను మారను, నాలాగే ఉంటా. నాకు ధైర్యం ఎక్కువ, కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, అన్నీ ఎక్కువే. అంతే. ఎంత కోపపడతానో అంత ప్రేమిస్తా. ఎంత మంచిగుంటానో, చెడులతో చెడుగుంటా, మంచి మంచిగుంటా. అందరితో ఒకలాగా ఉండను. మీకు నచ్చితే మాట్లాడండి, లేకపోతే లేదు. తిడితే పెద్ద నోరు, పెడితే పెద్ద చెయ్య. నేను ఎవరి కోసం మారనండి, దేవుడి కోసం మారతా. దేవుడు అలా ఉండి ఇలా ఉండంటేనే మారతా, మనుషుల కోసం మారను. నాకు నేనే, నాలో ఉన్న రూపం దేవుడి కోసమే మారతా. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 4 ఇల్లు మారలా, 4 ఊర్లు తిరిగి రాలా. పుట్టింది ఒకే ఊరు, పెరిగింది ఒకే ఊరు. నేను ఎలా ఉంటానో మా ఊరోళ్ళకి తెలుసు, మా ఇంటి పక్కన వాళ్ళకి తెలుసు. మీకు తెలియదు, కొంతమందికి తెలియదు నా మనసు ఎలాంటిదో.
ఆడసింహం సింగిల్గా వస్తుంది, లేడీ సింహం సింగిల్గా వస్తుంది. నేను ఎవ్వరికి జడవను, ఎవ్వరికి నో. దమ్మున్నా ధైర్యం ఉన్నా నా ముందుకు వచ్చి మాట్లాడండి. గజ్జు కుక్కల్లాగా, చీడ పురుగుల్లాగా, పేళ్ల పురుగుల్లాగా లేనప్పుడు మాట్లాడటం కాదు, లేనప్పుడు వాగటం కాదు. నా ఎదురుగా మాట్లాడండి మీకు ధైర్యం దమ్ముంటే. ఛాలెంజ్. నేను లేనప్పుడు ఎవరు నా గురించి చెప్పుకున్న ఈ గజ్జి కుక్కలు, చీడ పురుగులు, పేళ్ల పురుగులు. పేళ్ల పురుగుకి ఇలువ ఉండదు, పేడకి ఇలువ ఉంటుంది. అది ఎరువు అవుద్ది, మంచి మొక్కనిస్తుంది, పంట ఫలం ఇస్తుంది. పేడ పురుగుకి ఇలువ ఉండదు, చీడ పురుగుకి ఇలువ ఉండదు, గజ్జి కుక్కకి అస్సలు ఇలువ ఉండదు. అవన్నీ గజ్జి కుక్కలతో సమానం. ఈ వీడియో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. చీడ పురుగులకి, పేళ్ళ పురుగులకి, గజ్జి కుక్కలకి అర్థమవుద్ది. నాలుగు కోసేయాలి ఇలాంటి వాళ్ళది. కోసేస్తే మళ్ళీ ఇంకొకసారి ఎక్కడ రిపీట్ చేయరు ఎవరి గురించి. నాలుగు కోసేస్తా, ఇంకొకసారి ఎక్కడన్నా నా గురించి వస్తే నాలుగు కోసేస్తా అడ్డంగా ఒక్కొక్క దానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.